ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియాలో కానీ, మరి రాజకీయ పార్టీల మధ్య కానీ, మరి పరస్పర ఆరోపణలో ఒక విషయం మరి ఇక్కడ డిస్కషన్కి గురవుతుంది. అది ఏంటంటే, నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు మరి లండన్ పర్యటన ఎందుకు పోయారు? మరి సాక్షి మీడియా కానీ, మరి ప్రతిపక్షం వాళ్ళ మీడియా కానీ, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవటానికి మరి లండన్ వెళ్ళి ప్లాన్ చేయటానికే మరి వెళ్ళారని అక్కడ ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఆరోపించినట్లు అది నిజమా కాదా అని పక్కన పెడితే, అసలు ఆయన ఎందుకు వెళ్ళారు అని మరి వారి యొక్క రాజకీయ వర్గాలు అంటే టీడీపీ మీడియా వర్గాల నుంచి వస్తున్న మాట అంటే, ఇది రాజకీయ సంబంధం కానీ ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మరి కుటుంబంతో గడపాలని మరి దాదాపు 26వ తారీఖు నైటు మరి హైదరాబాద్ నుంచి వెళ్ళటం జరిగిందని. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క విషయాలు వారి కుటుంబం అంటే వారి కుమారు దేవాంష్తో మరి భార్య బ్రహ్మణంతో కలిసి అక్కడ మరి ఎంజాయ్ చేయడానికి అంటే ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళారని, దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదని మరి వారి యొక్క టీడీపీ మీడియా వర్గాలు మరి పార్టీ కూడా వెల్లడిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం మరి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళి దాదాపు 4వ తారీఖు అంటే దాదాపు 4-5 రోజులు అక్కడే ఉండి మరి కొత్త సంవత్సరం వేడుకలని లండన్లో జరుపుకున్నట్లు మరి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం మరి కొన్ని విషయాలను ప్రకటించింది, కొన్ని విషయాలను ప్రకటించట్లేదు. అయితే మరి ఇది చంద్రబాబు నాయుడు గారిది కూడా అఫీషియల్ టూరా లేకపోతే వ్యక్తిగత టూర్ అని మరి ఆ విషయం చెప్పట్లేదు. అయితే ఈ యొక్క అనుమానాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వాన్ని మీద ఉంది. అయితే ఈ యొక్క విషయాలను అయితే ఒక మంత్రి స్థానంలో ఉండి మరి ఒక వ్యక్తిగత పర్యటనలు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక అబద్ధం అనేది ఊరంతా తిరిగి వచ్చినట్లు వెంటనే అంటే ఒక నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అయితే వీటిని నిజం చేస్తూ ఖచ్చితంగా ఎటువంటి రహస్యాలకు అనుమానాలకు తావివ్వకుండా మరి వెంటనే ప్రభుత్వం కూడా మరి వీటి మీద మరి ఒక స్టేట్మెంట్ అనేది విడుదల చేస్తే ప్రజలు టీడీపీ కార్యకర్తలు కూడా మరి హ్యాపీగా ఫీల్ అవుతారు. రాబోయే నూతన సంవత్సరాలు కూడా ఎటువంటి మరి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు. అలాగే మిగతా మంత్రులు ఎక్కడైనా సరే ఏదైనా వ్యక్తిగత పర్యటనలు కూడా ప్రభుత్వం తరపున తెప్పవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మరి ఆయన ఫ్యామిలీతో వెళ్ళాలి చెప్పాల్సిన అవసరం లేదు అనుకొని ఉంటారు, అందుకే చెప్పలేదు. దీంట్లో పెద్ద విషయం లేదు నాకు తెలిసి. మరి టీడీపీ వర్గాలు కానీ వాళ్ళు కానీ చెప్తున్న విషయం ఇదేనని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.